హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ అందరితో పాటు సండే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి రోజు స్కూల్కి ఎలాగైతే టైంకి లేచి చేసుకుంటామో అదేలాగే ఈరోజు కూడా స్కూల్ ఉందన్నమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే, పెద్ద అమ్మాయికి క్లాస్ ఉంటుంది మార్నింగ్ 9 to 12:30 వరకు ఉంటుంది అనమాట. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి తనకి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తను స్కూల్కి వెళ్తుంది, ఇంకా చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా కొంచెం ఎర్లీగానే లేచేసి టిఫిన్ అయితే రెడీ చేసేసాను. ఇంకా మా పిల్లలైతే మార్నింగే మాకు చికెన్ కావాలి, ఇడ్లీ చేసి చికెన్ చేయమని చెప్పారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా వారిని అయితే ఒక 6 కంతా నిద్ర లేపేసి, మామూలుగా సండే అంటే మేము 7-8 వరకు నిద్రపోతాము, కానీ పిల్లలకి ఇంకెట్లా చెప్పాను కదా స్కూల్ ఉంది, తనకి డ్యాన్స్ క్లాస్ ఉందని చెప్పేసి ఇంకా తొందరగా లేచేసి మా వారిని కూడా లేపేశాను అనమాట. వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేసేయండి, టిఫిన్ చేసేస్తానని చెప్పేసి ఇంకా మా వారైతే వెళ్ళి చికెన్ తీసుకొచ్చేసారు. అండ్ నేనైతే ఇడ్లీ అండ్ చికెన్ పులుసు చేశాను. మా అమ్మాయిని కూడా రెడీ చేసేసాను. సో ఫ్రైడే రోజు హెడ్ బాత్ చేయడానికి టైం లేదని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే చేపించి ఇంకా స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంకా చిన్నమ్మాయి కూడా తినేసి తను కూడా రెడీ అయిపోయి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్కి అయితే వెళ్తుంది. అంటే ఇంకా వినాయక చవితి వస్తుంది కదండి, సో తనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. బయట వెళ్తున్నారు వీళ్ళు, దానికి సంబంధించి ఇంకా ప్రాక్టీస్ అవి ఉన్నాయని చెప్పేసి మామూలుగా డైలీ అయితే కుదరట్లేదు డ్యాన్స్ ప్రాక్టీస్కి పంపించడానికి. స్కూల్లోనే 5:30 అట్లా అయిపోతుంది. వీలున్నప్పుడు వెళ్తుంది. ఇంకా సండే టైమ్స్లో అట్లా స్కూల్ లేనప్పుడు వెళ్ళేసి మేనేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ 9కి వెళ్తుంది, ఈవినింగ్ ఒక 6:30 వరకు ఉంటుందన్నమాట. సో అట్లా ప్రాక్టీస్కి అయితే పంపించేశాను. ఇంకా ఇద్దరు పిల్లల్ని కూడా పంపించేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కూడా కొంచెం ఉంది, అది ప్రియాకి సరిపోతుంది. ఇంకా మాకు చేపల పులుసు చేసుకుందామని చెప్పేసి ఇంకా మా వారు చేపలు చేయమని చెప్పి తీసుకొచ్చారు. సో నేనే అడిగానులేండి, ఎందుకో చేపలు తినాలనిపిస్తుంది తీసుకోరండి అని చెప్తే ఇంకా ఆయన అయితే తీసుకొచ్చారనమాట. సో ఫిష్ అయితే ఇది పులుసుకి సంబంధించినవి అనమాట. పేరు అయితే నాకు ఐడియా లేదు, కానీ చేపల పులుసుకి ఒక రకంగా, అలాగే ఫ్రైకి ఒక రకంగా అట్లా ఉంటాయి కదా. సో పులుసుకి సంబంధించి తీసుకొచ్చి ఇంకా మా వారు చేపలు తెచ్చేలోపే నేను మసాలా అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. ఇక్కడ వచ్చేసరికి చింతపండు రసము. సో చింతపండు నానబెట్టేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అందులో తొక్కంతా తీసి పక్కకేసేసుకొని ఆ చింత రసంలోకి ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు ఈ 3 కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత మెంతులు వేయించుకొని ఆ మెంతులు కూడా ఈ విధంగా దంచి పెట్టుకున్నాను. చేపల పులుసుకి మెంతులు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా ఇందులో వచ్చేసరికి అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్, ఒక టొమాటో ఈ 4 కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా. ఈ విధంగా ఉండాలి. చేపల పులుసులో ఎక్కడ కానీ తొక్కగా ఉంటే చూడడానికి తినడానికి బాగుండదు అనమాట. సో మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇంకా ప్రాసెస్ అంతా కూడా నేనేం షూట్ చేయలేదండి, నాకు వేరే వర్క్ ఉందన్నమాట. మేము అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాలి. సో ఎందుకు వెళ్తున్నాము ఏంటని చెప్పేసి తర్వాత చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదొక ఇంపార్టెంట్ విషయం అనమాట. దానికోసం అయితే వెళ్ళాలని చెప్పేసి ఇంక నేను ఆ ప్రాసెస్ అంతా తీస్తూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే నేను వీడియో షూట్ చేయలేదు. ఆల్రెడీ చాలాసార్లు చేపల పులుసు ఎలా చేస్తానని చెప్పేసి పెట్టానమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు నాకు టైం కూడా లేదని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదండి. సో ఆల్రెడీ మేము తినేసిన తర్వాత మిగిలిందనమాట. ఇదంతా కూడాను చూపిస్తూ ఉన్నాను. చికెన్ కూడా ఇంత మిగిలింది. సో ఇంకా చేపల పులుసు అయితే చాలా టేస్టీగా కుదిరిందనమాట. మంచిగా సంగడి చేశాను. తినేసి అయితే ఇంకా మేము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, సో బయలుదేరేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి కొన్ని కావాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాను. మా నాన్న కొంచెం స్నాక్స్ అవి బాగా తింటారు, అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకి కొన్ని స్నాక్స్ బేకరీకి వెళ్ళేసి తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా మేము ఒక ఇంపార్టెంట్ వర్క్ పైన వెళ్తున్నామని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి. సో మా అన్న కొడుక్కి యాక్సిడెంట్ అయిందండి ఒక 10 days ముందు. సో చాలా మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. కొంచెం ఇంజూర్ కూడా చాలా ఎక్కువైందనమాట. కాలంతా కూడా ఫ్రాక్చర్ అయింది అండ్ రాడ్స్ పెట్టారు. సో దానివల్ల మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ముఖ్యమైన పని పైన బయట వెళ్తున్నాను చెప్పేసి. సో దానికోసమే వెళ్ళామన్నమాట. అప్పుడు తిరుపతిలో ఆపరేషన్ అయినప్పుడు వెళ్ళేసి చూసుకొని వచ్చాం నేను అమ్మ అయితే. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఒక 10 days తర్వాత డిశ్చార్జ్ అయ్యేసి ఇంటికైతే వచ్చేసారు. సో మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదండి, అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఆపోజిట్లో ఉన్న హౌసే అనమాట మా అన్న వాళ్ళది. అంటే పెదనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా, ఆ విధంగా అనమాట. మా నాన్నకి అన్న కొడుకు అనమాట. సో అట్లా ఇంకా నాకంటే చిన్న అబ్బాయిలే అండి. సో తనకి చాలా సివియర్గా గాయాలయ్యాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ పిల్లలకి సౌకర్యం లేక వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళేసి వచ్చాను. ఇంకా మా వారు కూడా రాలేదనమాట, అప్పుడు ఆఫీస్లో వర్క్
ఉంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకొచ్చాము. వచ్చి ఇంకా తన దగ్గరికెళ్ళేసి ఎగ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చామనమాట. సో మీకు కూడా నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే మనం ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు పేషెంట్ల దగ్గరికెళ్ళేటప్పుడు ఎగ్స్ గనక తీసుకెళ్ళామంటే కొంచెం తొందరగా రికవరీ అవుతారని చెప్పేసి మా సైడ్ కొంచెం సెంటిమెంట్ అనమాట. సో అట్లా ఎగ్స్ తీసుకెళ్తే మంచిదంట. మేము కూడా అట్లనే ఒక డజన్ ఎగ్స్ తీసుకొని ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాము. సో ఇంకా తనకిచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడే ఉండి మాట్లాడుకొని అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. పక్కన పక్కన హౌసెస్ అనమాట, అంటే ఎదురెదురుగా ఉంటాయి. కానీ నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఒక ఫోటో అయితే ఉండాలి నా దగ్గర, అది ఒకవేళ ఉంటే హాస్పిటల్లో తీసిండేది నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తానులే. కానీ నాకే ఇష్టం లేదనమాట. ఏంటంటే ఎంతదా మనకి యూట్యూబ్ ఉందని చెప్పేసి ప్రతిదీ పెట్టలేము. మ్యారేజెస్, ఫంక్షన్లు, ఇంకా ఊర్లకెళ్ళేది ఇలాంటివైతే నా లైఫ్ స్టైల్ కిందకి నేను యాడ్ చేసుకొని అన్నీ కూడా పెట్టగలుగుతాను. విత్ మా ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తోటి. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ వీడియోలో కనిపిస్తారు, వద్దనుకున్న వాళ్ళు నేను తీననమాట. సో అట్లా ఇంకా ఇది వచ్చేసరికి ఏంటంటే నేను తీసుకున్న నాకేం అడ్డం చెప్పరు మా వదిన వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు కానీ. కాకపోతే నాకే ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు. వాళ్ళ పాపం అసలు ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యాక్సిడెంట్ వల్ల వాళ్ళే బాధలో ఉంటారు. నా సరదాల కోసం నేనేదో డబ్బులు సంపాదించేయాలను లేకపోతే నా ఛానల్లో పెట్టేయాలను నేను ఆ వీడియో తీసి పెట్టేసినంత మాత్రం నాకు మహా అంటే వ్యూస్ రావచ్చేమో, కానీ అది నాకు నచ్చదు అట్లంతా తీసి పెట్టడము. అందుకని చెప్పేసి నేను ఇంక వీడియో ఏమీ షూట్ చేయలేదు. సో మా వారు రాలేదు కాబట్టి ఆ రోజు మా వారికి పెట్టడానికని ఒక ఫోటో తీసుకొని ఉన్నా. అది చూస్తాను, గ్యాలరీలో ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను స్క్రీన్ పైన. సో అట్లా చాలాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వచ్చాము. ఇంక ఇంటికి వచ్చి ఇంట్లో కాసేపు కూర్చొని అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో మాట్లాడేసుకొని ఇంకా అమ్మ బయట చెట్లలో కొంచెం వర్షం పడింది కదా, సో చెత్త అంతా వచ్చేస్తుంటే తవ్వుతూ ఉంటే ఇంకా నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నా. మీకు కూడా కొంచెం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ అవి చూపిద్దామని చెప్పేసి. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేశాను నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లంతా ఎలా ఉన్నాయనేసి. కాకపోతే ఇప్పుడు వర్షం పడి ఇంకా మంచిగా గ్రోత్ అయ్యాయి కదా, బాగుంటుంది, గ్రీనరీగా ఉందని చెప్పేసి చూపిస్తూ ఉన్నా. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే ఆల్మోస్ట్ మా పెద్దనాన్న వాళ్ళు అలాగే మా చిన్నాన్న వాళ్ళు మా అన్న తమ్ములు అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడున్న హౌసెస్ అన్నీ కూడా మావే అనమాట, అంటే మా రిలేటివ్స్వే. సో అట్లా ఇంకా మా పెద్దనాన్న కొడుకు అబ్బాయి, నాకు తనకి ఇంచుమించు ఒక 3 months 6 months అంతే గ్యాప్ ఉంటుంది అనమాట ఏజ్లో వచ్చేసరికి. ఇయర్ అంతా ఒకటి 2 సంవత్సరాలు చిన్న పెద్ద ఉంటాం కానీ మంత్స్ అనమాట, అంటే ఒక 6 months 7 months ఇట్లా చిన్న పెద్ద ఉంటాం అంతే. సో కానీ కామన్గా పేర్లు పెట్టే పిలుచుకుంటూ ఉంటాము. ఇంకా అట్లా వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అయితే ఈ విధంగా అల్లారనమాట, కట్టలు నాటేసి. చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మకు కూడా చెప్పాను ఈ మల్లె చెట్టుని కొంచెం ఇట్లా, అంటే శంకు పువ్వుల చెట్టు మల్లె చెట్టు ఉన్నాయి కదా, అవి 2 కొంచెం అట్లా అల్లించమా, నువ్వు కూడా బాగుంటుంది ఇంటి ముందరని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా మా బ్రదర్ వచ్చేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఇంకా మాట్లాడుకుంటూ అలాగే డిసెంబరం పువ్వులు అయితే ఉంటే కోస్తూ ఉన్నాను. కట్టి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి, అండ్ కలర్ కూడా మనకి మంచిగా పింక్ కలర్ ఉన్నాయి కదా, సో చాలా బాగుంటుంది జడలో పెట్టుకున్నామంటే. అందుకని చెప్పి కోస్తూ ఉన్నాను. ఇంక ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి చెట్లు కూడా మంచిగా గ్రోత్ అయ్యాయి అండ్ యాక్టివ్గా హెల్తీగా ఉన్నాయన్నమాట. సో అట్లయితే ఇంకా అమ్మ పని అమ్మ చేస్తూ ఉంది, ఇంకా నా పని నేను చేస్తూ ఉన్నాను. పువ్వులంతా కోసుకుంటూ అయితే కొంచెం అమ్మతో మాట్లాడుకుంటూ ఉన్నా. సో నాకు చాలా ఇష్టము ఇట్లా మొక్కలన్నీ కూడా పెట్టుకోవాలి ఇంటి ముందర, వాటిని మంచిగా ఇట్లా గ్రోత్ చేసుకుంటూ వాటిలో వచ్చే పువ్వుల్ని దేవుడికి పెట్టుకోవాలి, మనం పెట్టుకోవాలని ఆశ అనమాట. కాకపోతే మనమున్న హౌస్ దగ్గర దానికంటే కూడా మన ఓన్ హౌస్ ఉండి మనం అవన్నీ చేసుకున్నామంటే బాగుంటుంది. సో అప్పుడు మనం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఓన్గా మనం, ఎందుకంటే లైఫ్ లాంగ్ మన ఇంటి దగ్గర ఆ చెట్లు ఉంటాయి కాబట్టి సో మనం వాటిని మంచిగా చూసుకోవచ్చు. రెంటెడ్ హౌస్ల దగ్గర ఏంటంటే మనం ఇప్పుడు పెడతాము, ఎన్ని సంవత్సరాలు ఉంటామో ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి అవన్నీ మళ్ళీ మనం అక్కడే వదిలేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఎక్కువ పెట్టకుండా జస్ట్ నార్మల్గా పెట్టుకున్నాను ఇప్పుడున్న ఇంటి దగ్గర కూడాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి తులసి చెట్టు అయితే మంచిగా గ్రోత్ అయ్యింది. ఇక్కడ చూసారు కదా ఎంత గుబురుగా ఉందో. మామూలుగానే తులసి చెట్లు ఏంటంటే కింద నాటితే మంచిగా గ్రోత్ అవుతాయి, మంచిగా వస్తాయి అన్నమాట గుబురుగా. కానీ మనము కుండీల్లో నాటడం వల్ల వాటికి అంత సారం సరిపోదు అండ్ కుండీ అంత ఇరుగ్గా ఉంటుంది కాబట్టి వాటికి అంత బలం ఉండదన్నమాట. సో అందుకే మన ఇంటి దగ్గర పెద్దగా గ్రోత్ అవ్వదు. ఇట్లా నేలపైన నాటేవి ఏదైనా సరే మంచిగా గుబురుగా ఇట్లా వస్తాయన్నమాట పొదలాగా. సో అట్లే ఇంకా అందులో మంచిగా కాయలు అవన్నీ వచ్చేసింది, అంటే
ఇలాంటి విత్తనాలన్నీ వచ్చేస్తుంది కదా! సో, అవన్నీ గిల్లేయమని చెప్తూ ఉంటా వచ్చినప్పుడంతా అమ్మకి. సో, నేను వచ్చినప్పుడంతా గుర్తు చేసేసి ఎళ్తాననమాట. ఇవన్నీ తుంచేసేయమా చెట్టు బాగా గుబురుగా వస్తది. లేదంటే తోకలు తోకలుగా, కొమ్మలు కొమ్మలుగా పైకెళ్తదని జెప్పేసి అంటూ ఉంటే, నేను దాని సంగతే మర్చిపోయానని జెప్పేసి ఇంకట్లా ఈరోజు ముహూర్తం కుదిరిందని మాట్లాడుకుంటూ అయితే ఇంకిద్దరం కలిసి ఆ చెట్లో ఉన్న అవన్నీ కూడా తుంచేస్తూ ఉన్నాము. సో, వాటిని తుంచేసి తీసుకెళ్ళి కొంచెం వేరే చోట వేసామనుకోండి మంచిగా ఇగురొస్తాయి కదా! సో, వాటిని కోసి ఎప్పుడైనా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పటానికి అట్లా అల్లి వేసుకోవచ్చు కదా! మాలలు కట్టి. సో, ఆ ఐడియా అమ్మకి చెప్పాననమాట. ఇన్ని రోజులు నాకు ఆలోచనే రాలేదు. ఇంక వేస్తానని జెప్పేసి అవన్నీ కూడా ఒక చోట వేసింది ఆ విత్తనాలన్నీను. ఇంకా ఇటు పక్కొచ్చేసరికి మందారం చెట్లు ఇవుంటాయన్నమాట. మొత్తం ఈ లైన్ మొత్తం మందారం చెట్లే నాటేసిందిలెండి. సో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరొచ్చేసరికి మొత్తం కలిపి 5 రకాల మందారం చెట్లయితే ఉంటాయండి. 7 ఉన్నాయి. 7, 8 ఉన్నాయి. సో, అటుపక్క ఒక 3 చెట్లున్నాయి. అవి రాలేదనమాట సరిగా బలం లేక అవి మొత్తం చనిపోయాయి. ఇంకా మొత్తం కూడా ఇటు పక్కున్నవన్నీ 5 రకాలున్నాయన్నమాట. సో, ఒక్కొక్క రకం ఒక్కొక్కటి చూపిచ్చాను గదా! సో, మొత్తం పింక్ ఉంది, యెల్లో ఉంది, ఇంకా వన్ ట్రేక్ ఫ్లవర్స్ అంటారు కదా! సింగిల్ రేకుంటాయి అవున్నాయి. ఇంకా ఈ మందారం అయితే చూడండి ఎంత ముద్దగా ఉందో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయన్నమాట ఇవి. సో, మొత్తం 5 రకాల మందారం చెట్లున్నాయని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఇంకిక్కడ శంకు పువ్వుల చెట్టు ఉంది. సో, వీటిని అల్లిస్తే బావుంటదని చెప్పేసి అమ్మకు ఒక ఐడియా చెప్తూ ఉన్నాననమాట. ఇటుపక్క మల్లె చెట్టుని, ఆ శంకు పువ్వుల చెట్టుని కొంచెం బాగా అల్లిచ్చేద్దాం పార్క్ లాగా ఉంటదని. ఇంకా ఇవి తెలిసిందే కదా మీకు షో ఫ్లవర్స్ ఇవి. వీటిని దేవుడికి పెట్టము, మనము పెట్టుకోము. జస్ట్ ఒక పార్క్‌లో ఉన్నట్టుంటాయన్నమాట చూడడానికి షోగా. సో, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మల్లె పువ్వులైతే ఈవినింగ్ టైం కదా! గుమగుమలాడుతూ ఉన్నాయన్నమాట. సో, అవైతే ఇంకా గ్రోత్ అవ్వలేదండి చెట్టు. కోతులే సగం తినేస్తూ ఉన్నాయి. అందుకే అది పెద్దదవ్వట్లేదు. ఇక్కడ నేను మా అమ్మాయిని ఎందుకట్లా సీరియస్‌గా చూసానంటే, మా అన్న అక్కడ స్టైల్‌గా నిలబడి ఉన్నారనమాట ఆటో దగ్గర. సో, ఫోటో తీసుండొచ్చు కదా! థంబ్‌నెయిల్‌కి పెట్టుకోండొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను నేను. సో, అట్లా నవ్వుకుంటూ ఉన్నామనమాట. మా అన్న రేర్‌గా కనిపిస్తుంటారు వీడియోస్‌లో. అండ్ మీలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఎంతసేపు. అయినా కొంతమంది జనాలు ఎలా ఉంటారంటే ఈ సోషల్ మీడియాలో ఎవరికైతే ఏదైనా లోపం ఉంటది చూసారా? ఆ లోపాలు కానీ, వాళ్ళకున్న కొంచెం ఏదైనా ఒకటి తక్కువై ఉంటాయి. బాడీలో గానీ, మొహంలో గానీ అలాంటివి గానీ, లేకపోతే ఎవరికైనా పెళ్లి కాకపోతే కానీ ఇలాంటి వాటిపైన భలే ఇంట్రెస్ట్ అనమాట. సో, నేను చాలా టైమ్స్ చెప్పాను మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదని చెప్పేసి. అయినా కూడా కావాలని కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీ అన్నకి ఇంకా ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు? మీ అన్నకి పెళ్లి చేయొచ్చు కదా! నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. మీ అన్నని అలానే వదిలేసావని ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. మాకేమైనా సరదానా చెప్పండి. మేము కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. కుదరాలి గదా! ఇదేమైనా ఆటలాడుకునే బొమ్మలా? కాదు గదా! పెళ్ళంటే చూడాలి కదండీ! సో, మనకి దొరకాలి, మనకి సెట్ అవ్వాలి, మనం వాళ్ళకి సెట్ అవ్వాలి. ఈ కాలంలో అమ్మాయిలని అంత ఈజీగా ఎవరు ఇచ్చేయట్లేదు. సో, బ్యాక్‌గ్రౌండ్స్ చూసే ఇస్తున్నారు. బట్ మాకు అంత బ్యాక్‌గ్రౌండ్ అనేది పరిస్థితులు లేకపోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అమ్మ వాళ్ళది, మాది. కానీ టైం రావాలి దేనికైనా. టైం వస్తే పెళ్ళనేది అదే జరుగుతది. సో, మా వంతు మేము ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నాము. మీకేం టెన్షన్ అవసరం లేదు. మా అన్న మా ఇంట్లో ఉన్నారు. మీ ఇంట్లో లేరు భారంగా ఫీల్ అవ్వడానికి. సో, అట్లా ఇంకా ఎప్పుడేది జరగాలో అప్పుడు జరుగుతాయండి. వాటి గురించి పదే పదే కామెంట్స్‌లో పెట్టడము. నేను అందుకే చూపించననమాట. మా నాన్నని కానీ, మా అన్నని కానీ ఎవ్వరిని అందుకే చూపించను. చూపిస్తే మీ నాన్నకి ఎందుకు అట్లా హెల్త్ బాలేదు కదా! నువ్వు చూసుకోవచ్చు కదా! అంటారు. మీ అన్నకి పెళ్లి కాలేదు నువ్వు చూడొచ్చు కదా! అంటారు. సో, మేమంతా చేతులు కట్టుకొని ఏమి ఉండం కదండీ చేతగాని వాళ్ళలాగా. మా వంతు మేము ఏం చేయాలో చేస్తూ ఉంటాము. కానీ మీకు అవి తెలీదు కదా! తెలియనప్పుడు తెలుసుకోవాలి. లేదంటే గమ్మునుండాలి. ఏది పడితే అది నోటికొచ్చింది, చేతికొచ్చింది రాసేయడం, మాట్లాడడం చేయకూడదు. సో, అదనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ మా అమ్మాయి ఒక బండ పైన నిలబడి హైట్ చూస్తూ ఉందనమాట. ఎంత హైట్ ఉన్నామనేసి. సో, తను నాకంటే హైట్ ఉండాలని పైన ఒక రాయి పైన ఎక్కేసింది. అందుకని చెప్పి కింద నిలబెట్టి చూపిస్తూ ఉన్నా. సో, నా హైట్ వచ్చేసావులే నువ్వు కూడా అని చెప్పేసి అంటూ ఉన్నాననమాట. హైట్ అయితే మంచిగా పెరిగిపోతున్నారు మా పిల్లలిద్దరూ కూడాను. ఇంకా చిన్నమ్మాయి అయితే డాన్స్ క్లాస్‌కి ఎప్పుడైతే వేశామో అప్పటి నుంచి హైట్ బాగా పెరిగిపోయింది. లేకపోతే మా అత్త ఎంత హైట్ ఉన్నారో అంతే ఉంటారనుకున్నా. పోలికలు కూడా అవే ఉన్నాయి కాబట్టి అలానే వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ హైట్ అయితే బాగా పెరుగుతూ ఉందనమాట ఇప్పుడు. అండ్ ఇంకా మేమైతే 6:30 వరకు ఉన్నాం అమ్మ వాళ్ళ ఇంట్లో. రాహుకాలం ఉంటుంది కదా సండే రోజు 4:30 నుంచి 6 వరకు. అందుకని చెప్పి 6 దాటిన తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పేసి మేము 6:30కి బయలుదేరేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా ప్రియా అయితే డాన్స్ క్లాస్‌లో ఉంది. తనని తీసుకొని ఇంటికెళ్ళాలనమాట. ఇంకా ఆల్రెడీ కాల్ చేసేసింది ఎక్కడొస్తున్నారమ్మా అని చెప్పేసి. ఇంకా వస్తున్నాం నాన్న అని చెప్పేసి ఇంకా ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో, పైన అనమాట డాన్స్ క్లాస్
అన్నది. ఇంకా మేము కింద వెయిట్ చేస్తూ ఉన్నాము మా అమ్మాయి కోసం అయితే. ఇంక ఇక్కడ వచ్చేస్తూ ఉంది ఎగురుకుంటూ. సో పొద్దున 9కి వెళ్ళింది, కరెక్ట్గా ఈవినింగ్ 6:30 వరకు అనమాట. మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ తినేసి మళ్ళీ వచ్చేసింది ప్రాక్టీస్కి అయితే. సో అట్లా ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి తల్లిదండ్రులుగా ఇంకేం కావాలి చెప్పండి. సో అట్లా ఇంకా తనని తీసుకొని ఇంటికైతే వచ్చాము. బేకరీలో కొన్ని కావాలంటే తీసుకున్నారు స్నాక్స్ అవి. ఇంటికి వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వస్తూ వస్తూ మందారం పువ్వులు కోసుకొని వచ్చామన్నమాట. ఇంకా అవన్నీ కూడా వాటర్లో వేసి పెట్టేసామంటే రేపు దేవుడికి అవుతాయి, సోమవారం కాబట్టి. సో అట్లా దాని తర్వాత ఇంకా బేకరీలో కొన్ని స్నాక్స్ తీసుకొచ్చామని చెప్పాను కదా. ఇంకా కూల్ కేకు, అలాగే వెజ్ పప్స్, తర్వాత కోవా ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. సో పిల్లలు కావాలని ఇంకా ఇవే తినేస్తారు. ఈరోజు నైట్ అయితే అసలు భోజనం కూడా తినరనమాట వాళ్ళు. ఇన్ని స్నాక్స్ తిన్న తర్వాత ఇంకేం తింటారు చెప్పండి. సో ఇంకైతే నైట్కి వంట చేసే పని కూడా ఏం లేదండి. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన సంగటి ఉందన్నమాట. ఇంకా అదే సరిపోతుంది. ఇంకా పిల్లలు అయితే మాకు వద్దని చెప్పేశారు. ఎందుకంటే ఇంక ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ తింటే ఎవరికైనా ఆకలేస్తుందో చెప్పండి. సో అట్లా అనమాట. ఇంకా ఇది నేను క్లిప్ అనేది ముందుకు రావాల్సింది, ఇంక ఇది మిస్ అయిందని చెప్పేసి ఇందులోనే యాడ్ చేసేస్తూ ఉన్నాను. సో మనకి ఫ్రూట్స్ వచ్చేసరికి నాగలరాళ్ళు అని చెప్పేసి ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట మదనపల్లి రోడ్లో. అక్కడ మేము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో అయితే ఈ ఫ్రూట్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా టౌన్ లోపలికి వెళ్ళడంలే, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అరటిపళ్ళు, యాపిల్స్, ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇంకా నాన్న కూడా ఉన్నారు కదా అని చెప్పేసి నాన్నకి మిక్స్డ్ ఫ్రూట్స్ ఒక 2 కప్స్ తీసేసుకొని దాని తర్వాత ఇంకా మా తమ్ముడి కోసం అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నా. సో మనం ఎన్ని తీసుకెళ్ళిచ్చినా, మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా తన నొప్పినైతే మనం తీసుకోలేము. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలో అది చేయగలుగుతాము. బట్ తన నొప్పి అంతా తనే కదా భరించాలి పాపము. చూస్తేనే చాలా ఘోరంగా ఉందన్నమాట. చాలా భయమేసేసింది మాకు స్టార్టింగ్లో అయితే. కానీ దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నారు అండ్ యాక్టివ్గా ఉన్నాడనమాట. కాలుకి తగిలినా కూడా కొంచెం వయసు పిల్లలే కాబట్టి కొంచెం తట్టుకోగలుగుతున్నాడు. కానీ తన నొప్పినైతే మనం ఎవరూ తీసుకోలేము. సో మా తమ్ముడు అంటే మా అన్న కొడుకు మంచిగా బాగుండాలి, తొందరగా రికవరీ అవ్వాలని చెప్పేసి అయితే మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. సో ఒక విషయం అయితే చెప్తాను, బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అండి, ఒక్కొక్కసారి మన తప్పు లేకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నిదానంగా వెళ్తూ ఉండండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.